హాయ్ హలో నేను మీ నాదెల్లా ఈరోజు మీకోసం ఒక చాలా 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 ఇంపార్టెంట్ న్యూస్ తీసుకొచ్చాను. మీరు లివర్ చాలా ఇష్టంగా తింటున్నారా? దాని గురించి పూర్తిగా తెలుసుకొని తినండి. ఇలా చేసుకొని తినండి. అది ఎలా చేయాలో, దాని వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటో మీకు క్లియర్గా వివరిస్తాను. ఇది మేక లివరు. దీన్ని చేసుకునే విధంగా చేసుకోకపోతే మన ఆరోగ్యం గల్లంతే. అది ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా లివర్ని ఈ సైజు పీసు కోసుకోండి. చిన్న చిన్న పీసులు తర్వాత చేసుకుందాము. దీని కథ మీకు చెప్పిన తర్వాత ఫోర్క్ స్పూన్తో ఇలా గుచ్చుకోండి. ఇలా గుచ్చుకున్న ఫోర్క్ స్పూన్కి చిన్న మంట మీద దీని మీద కాల్చుకోండి. మీద కాల్చుకోండి. చూసారా, ఒక్కొక్క డ్రాపు కాలుతుంది. అదేంటో తెలుసా? మేకపోతు కొనేటప్పుడు అది యాలేడది చూసి మాత్రమే మనం కొంటున్నాం. కానీ అది చచ్చిన మేక కోసారా, జబ్బుతో ఉన్న మేక కోసారా, అవి ఏవి మనకు తెలియవు. దానికి ఏ జబ్బు ఉన్నా సరే ఈ లివర్లోనే ఉంటుంది. దాన్ని తింటే మనకేమవుతుంది? అడ్డం వచ్చిన జబ్బులు మనకి యాడ్ అవుతాయి. అందుకనే లివర్ని ఇలా చేసుకొని తినాలి. మాడకుండా చూసుకోండి. మాడితే మళ్ళీ కొంచెం చేదు వస్తుంది. ఈ సైజు పీసులు చేసుకోండి. ఈ సైజు ముక్కలు కోసుకొని నీళ్లు పెట్టుకొని అవి వేడయ్యేంత వరకు ఉండిద్దాం. తర్వాత కడుక్కొని కర్రీ చేసుకుందాం. చూసారా ఎంత వచ్చిందో? దీన్ని బట్టి ఆలోచించండి. మన ఆరోగ్యం మన చేతులారా చాలా చాలా దొబ్బెట్టుకుంటున్నాం. 5 స్పూన్లు నూనె, అల్లం ముక్కలు, వెల్లుల్లిపాయ ముక్కలు, కొంచెం వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, ఇవి బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలండి. మూత వేసుకొని లో ఫ్లేమ్లో ఒక 5 నిమిషాలు మగ్గపెట్టుకుందాం. టమాటో మెత్తబడినంత వరకు. టమాటో ముక్కలు, ఓకేనండి. ఈ విధంగా అయిన తర్వాత బాగా కడిగి పెట్టుకున్నానండి లివర్ ముక్కలు. ఇప్పుడు వేసుకుందాం. ఇవి ముప్పావు స్పూను సాల్ట్, చిన్న స్పూన్తో 1/2 స్పూను పసుపు,
కారం 1 స్పూన్ వేసుకున్నాను. కొన్ని నీళ్ళు వేసుకుంటున్నాను. మనం వేసిన సాల్ట్ ఆ ముక్కల్లోకి లాక్కోవడం కోసం. కరెక్ట్గా 2 నిమిషాలు ఉంచండి. అయిపోయింది. ఇప్పుడు ధనియాల పొడి వేసుకోండి. కొంచెం బ్లాక్ కలర్ వచ్చేంత వరకు తిప్పుకోండి. ధనియాల పొడి వేసిన తర్వాత ఒక 5 నిమిషాలు తిప్పుకోవాలండి. లేకపోతే బ్లాక్ ఎక్కువైపోయింది అనుకోండి, చేదు వస్తుంది. అడుగంటకుండా మధ్యలో బాగా గోక్కుంటూ ఉండండి. ఫైనల్గా కొత్తిమీర వేసుకోండి. వేడి వేడిగా అదిరిపోయే లివర్ ఫ్రై రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకున్నాం కదండి. ఫైనల్గా చికెన్ మసాలా. ఈ హీట్కి అయిపోద్దండి. నాదెళ్ల రుచులు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, వాచ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి.